ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026వ సంవత్సరం జనవరి నెల 4వ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఊహించినటువంటి ఒక గొప్ప అదృష్టం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. మరి అంతేకాకుండా ఒక శుభవార్తను కూడా మీరు వినబోతున్నారండి. దీనితో పాటు రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితంలో సరికొత్త ప్రయాణము అనేది జరగబోతుంది. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, మీకు కలగబోయేటువంటి ఆ యొక్క శుభవార్త ఏమిటి, అలాగే మీ యొక్క జీవితంలో ఆ ఊహించినటువంటి అదృష్టము అనేది ఏ విధంగా రాగబోతుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా అయితే మనం అయితే గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9665757717. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల సమస్యలు, స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో గురుగారి స్పెషలిస్ట్ అండి. ఎటువంటి గుప్త సమస్యలకైనా మన గురుగారి దగ్గర గురించి పరిష్కార మార్గం అయితే లభిస్తుంది. ఇక అదేవిధంగా రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, లవ్ ప్రాబ్లమ్స్, నరదిష్టి, నరగోళ, వాస్తు ప్రాబ్లంలు, కోర్టు సమస్యలు, వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లం, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉండేది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అండి. ఇటువంటి గుప్త సమస్యలకైనా గురుగారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. గురుగారి ద్వారా మేము కూడా లబ్ధి పొంది ఉన్నామండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మిథున రాశి అనేది రాశిచక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరిలో మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి. వీరు చాలా అందంగా ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలను అసలు మాట్లాడరు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారండి. వీరి మాటల్లో గొప్పతనము ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది, ఎవరిని కూడా మోసం చేయరు. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను అనుభవిస్తూ వచ్చారు, ఎన్నో అవమానాలను కూడా వీరు పడుతూ ఉన్నారండి, ఎన్నో కోల్పోయారు కూడాను. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు. అయినా రోజున వీరికైతే ఒక మంచి జీవితం అనేది ఉండబోతుంది అని చెప్పాలి. వీరు అంటే వీరికైతే రేపటి రోజున శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది వీరిపైన అధికంగా ఉండబోతుందండి. కాబట్టి ఎంతో అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది. ఏ పని చేసినా మంచి కాలము, మంచి లాభాలు అయితే మీకు కలిగించబోతున్నాయి. జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి. గతంలో ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అయితే వీరికి తెలివితేటలు, ధైర్యం కూడా చాలా అధికంగానే ఉంటాయండి. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తూ ఉంటారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా అసలు తీసుకోరండి. బాగా ఆలోచించిన తర్వాత నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. వీరికి కొంచెం టెన్షన్స్ కూడా అధికంగానే వస్తూ ఉంటాయండి. దానివల్ల చిన్న చిన్న విషయాలను కూడా వీరు అధికంగా కంగారు పడుతూ ఉంటారు. అయితే రేపటి రోజున ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టము అనేది కూడా వీళ్ళని వరించబోతుంది. చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది సాధించుకోగలుగుతారు. ఆర్థిక పరంగా వీరికైతే బాగా కలిసి వస్తుందండి. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్ని కూడా తొలగిపోబోతున్నాయి. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయండి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి. అయితే మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. రాబోయే రోజుల్లో ధనలాభాలకు అయితే కలగబోతున్నాయని చెప్పాలి. ఒక స్త్రీ ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అయితే వీరిది చాలా జాలిగుణం అని చెప్పాలి. అందరి కోసం, ప్రతి ఒక్కరికి కూడా చాలా సహాయాన్ని అందివ్వాలి అని చూస్తూ ఉంటారు. అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారండి. అనుకుంటే వారికి ఏ ఆపద వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు అని చెప్పాలి. వీరికి అయితే నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. అయితే ఎంతమందిలో ఉన్నా కానీ వీరు చాలా గొప్పగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది వింటూ ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు వీరు చేస్తారు. అయితే ఈ యొక్క రాశి వారికి అయితే రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది కూడా రేపటి రోజు ఖచ్చితంగా లభించబోతుందండి. అయితే వీరికి అనుకూలమైనటువంటి జీవితం అనేది ఉండబోతుంది. మరి ఏ పని చేసినా కానీ వీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయండి. కాలం అంతా కూడా రేపటి రోజున వీరికి అనుకూలంగా మారిపోబోతుంది. అయితే వీరి యొక్క తల్లిదండ్రులు కానీ, భార్య పిల్లలు కానీ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వీరి కోసం రేపటి రోజున ఎంతో టైం స్పెండ్ చేస్తారు. చక్కగా వారితో టైంగా గడుపుకోగలుగుతారు. సంతోషకరంగా వీరు కొంచెం బయటకు వెళ్ళడం కానీ, ఇటువంటి వాతావరణం అంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది రేపటి రోజున వీరి యొక్క కుటుంబంలో వీరు చూడబోతున్నారని పాట. ఇక దాంట్లో వీరు కూడా పాల్గొంటారండి. చాలా చక్కగా ఎటువంటి ప్రెజర్స్ అనేవి లేకుండా ఇక వారి కోసం ఏదైనా చేస్తారండి. వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు. వీరికి చిన్న వయసులోని ఎంతో బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగా ఉంటాయి. వీరు అనుకున్నట్లుగా వీరి యొక్క జీవితం ఎంతో కష్టంగా అంటే అనుభవిస్తూ ఉంటారు. అయితే రేపటి రోజున వీరికి అంతా కూడా కాలం అనేది అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు మొదలు కాబోతున్నాయని చెప్పాలి. మీకున్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీ యొక్క జీవితంలో కొన్ని అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి. అదృష్టం మీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు కలగబోతున్నాయి.
మంచి స్థాయికి అయితే మీరు చేరుకుంటారండి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి, ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే జీతాలు పెరుగుతాయి, వారి వల్ల అంటే మంచి ప్రమోషన్లు కూడా వీరు పొందేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయండి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మంచి ఉద్యోగం అయితే లభిస్తుందండి. ఇక వీరికి సున్నితమైనటువంటి మనసు అనేది ఉంటుందండి. ఒకరి పైన కుళ్ళు కుతంత్రాలు అసలు ఉండవు. అందరూ కూడా బాగుండాలి అని, అందులో నేను ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. వీరికి ప్రేమ అనేది అధికంగా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటూ ఉంటారు. అయితే వీరి యొక్క స్నేహం కూడా చాలా అధికంగానే ఉంటుందండి. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరి యొక్క స్నేహకాలం అనేది చాలా అధికంగా ఉంటుంది. వీరికి రేపటి రోజున ఆ యొక్క స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారేనండి. రేపటి రోజున అన్ని అనుకూలంగా మీకు కలిసి వస్తుందండి. దానివల్ల అఖండ అదృష్టము అనేది మీ యొక్క జీవితంలో కొత్తగా మారిపోబోతుంది. చాలాసార్లు మీ యొక్క ఇంటి గుమ్మం వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మీ ఇంటిని అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకోనండి. రేపటి రోజున ఆ తల్లివారి యొక్క పూజను అయితే చేసుకోండి, తల్లి యొక్క దర్శనం చేసుకోండి. మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు, పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంట్లో ధనవర్షము అనేది కురుస్తుంది. ఒక్కసారి అమ్మవారి ఇంట్లో అడుగు పెడితే మీకు వచ్చేటువంటి అదృష్టము అంతా ఇంత కాదండి, ఎవరు కూడా ఆపలేరు. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. మీ యొక్క కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును అయితే రేపటి రోజున చూడబోతున్నారు. అయితే లక్ష్మీ అమ్మవారి యొక్క అంశతో పుట్టినటువంటి వారండి మీరు. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టము అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఎన్ని కష్టాలు బాధలు రాబోయేటువంటి రోజుల్లో మీ యొక్క జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోబోతుంది. ఏ పని చేసినా కానీ మంచి లాభాలు వస్తాయి. ఇంట్లో అష్టదైవ ఉన్నటువంటి దరిద్రాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక రేపటి రోజున తులసి చెట్టు దగ్గర అయితే దీపం అనేది వెలిగించండి. ఇది మీకు ప్రదక్షిణలు అనేవి చేసుకోవాలి. దీనివల్ల ఎంతో అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుందండి. అపారమైనటువంటి ధనలాభం కలుగుతుంది. ఇక తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించుకుంటాం కదండి. మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీ కుటుంబం పైన మీ పైన ఉంటాయండి. అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. కాబట్టి రేపటి రోజున ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక మీకు వీలైతే రేపటి రోజున పేదవారికి కానీ ఆహారం అనేది దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యఫలితము అనేది లభిస్తుంది. మీకు ఉన్నంతలో పేదవారికి, వృద్ధులకు దాన ధర్మాలు చేస్తుండండి. జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే రేపటి రోజున అసలు అయితే వదులుకోకండి. ఇక మీరు రేపటి రోజున డబ్బు అనేది అప్పుగా ఎవరికి కూడా ఇవ్వకండి. దానివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. మీ యొక్క సంపద అనేది తగ్గిపోతుంది. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వేరే రోజుల్లో అయితే ఇచ్చుకోండి. శుక్రవారము, మంగళవారము ఈ విధంగా అయితే డబ్బుని అయితే అసలు ఎవరికి కూడా ఇవ్వకండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. ఇక మీకైతే రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరైనా గొడవలు పడితే అసలు మధ్యలోకి అయితే వెళ్ళకండి. దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. కాబట్టి తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఇక ముఖ్యంగా రేపటి రోజున ఈ ఇద్దరు వ్యక్తులతో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం అండి. P and M అనేటువంటి అక్షరాలు పెరిగినటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. మీకు వచ్చినటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే బుధవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి. దానివల్ల ఎటువంటి లాభాలు నష్టాలు అనేవి ఉండవు. మంచిగా లాభసూటిగా ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు కూడా మీకు జరగవు. ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలను అయితే అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. ఇక దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎదురవ్వండి. రేపటి రోజున మీకు కలిసి వచ్చినటువంటి రంగులు వచ్చేసి పచ్చ, ఎరుపు, పసుపు. ఇక మీకు కలిసి వచ్చినటువంటి సంఖ్యల విషయానికి వస్తే 1, 5, 3. ఒక సంతోషకరమైనటువంటి వార్తను అయితే మీరైతే అందిపుచ్చుకుంటారండి. రియల్ ఎస్టేట్లో తగినటువంటి సొమ్మును అయితే మదుపు చేయాలి. ఒక చిన్నారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. మీరు ఒంటరిగా ఉండి తోడు ఎవరు లేకపోవడంతో మీ యొక్క చిరు మందహాసాలకు అర్థం అనేది ఉండదండి. నవ్వులకు శబ్దం అనేది రావు. హృదయం కొట్టుకోవడంతో మర్చిపోతారు కదా. మరి ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తగినటువంటి జాగ్రత్తతో వ్యవహరించండి. లేనిచో అనవసరమైనటువంటి తగాదాలు, గొడవలు జరిగే ప్రమాదం కూడా ఉన్నది. మీ యొక్క జీవిత భాగస్వామికి నిజంగా మీ యొక్క వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అనేది అవసరం అండి. వారము తర్వాత మీరు మీ యొక్క సమయాన్ని అంతా కూడా కేటాయించడం అయితే మంచి విషయము. ఇక మీరు అయితే స్నేహితులతో కలిసి ఉండాలనుకుంటున్నారు కదా, ఇది కూడా అంతా ఇలానే ఆనందించగలుగుతారు. ఈ రోజున మీ యొక్క ఆరోగ్యం గురించి అయితే వరి అవసరం లేదండి. మీ చుట్టూ ఉన్నటువంటి వారే మీ యొక్క హుషారును నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు. మీకు తెలిసినటువంటి వారి ద్వారా కొత్త ఆదాయ
మార్గాలను అయితే పుట్టుకొస్తాయండి. సముద్రాల అవతల ఉండేటువంటి బంధువులు ఇచ్చేటువంటి బహుమతులతో మీకైతే చాలా సంతోషం కలుగుతుంది. పని ఒత్తిడి మీ యొక్క మనసును ఆక్రమించి ఉన్నప్పటికీ కానీ మీ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తితో బోల్డ్ రొమాంటిక్ ఆహ్లాదాన్ని అయితే ఖచ్చితంగా చూడగలుగుతారండి రేపటి రోజున. ఇంటికి దూరంగా ఉన్నటువంటి వారు అయితే మీ యొక్క ఖాళీ సమయంలో పార్కుల్లో లేదంటే ప్రశాంతంగా ఉన్నటువంటి చోట్లలో సమయాన్ని అయితే గడుపుతారు. వైవాహిక జీవితం మధురితను అయితే ఈ రోజు మీరు 2 చేతులా కూడా చూడగలుగుతారు. ఇక ఈ రోజు అయితే మీ యొక్క చిన్నవారి దగ్గర నుండి అంటే మీకంటే చిన్నవారి దగ్గర నుండి నీటి యొక్క ప్రాముఖ్యతను అయితే మీరు అయితే ఈ రోజు తెలుసుకోగలుగుతారు. ఇక అదేవిధంగా మీ యొక్క బాల్య దశ అంతా కూడా గుర్తుకు వచ్చినటువంటి సందర్భంలో మీరైతే ఆడుకోవడము లేదంటే ఆనందించేటువంటి మూడ్లోకి వెళ్ళడము ఈ విధంగా అయితే జరుగుతూ ఉండండి. ఇది ఒక మరొక ఆసక్తికరమైనటువంటి రోజుగా ఎదురు చూడనటువంటి లాభాలను అయితే కనుగొనిస్తున్నాయి. ఇక ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యులతో సానుకూలమైనటువంటి స్పందించడంతో మీరు మంచి ప్రయోజనాలను అయితే పొందుకోగలుగుతారు. ఇక ఇది మీ యొక్క బాలాలు భవిష్యత్తు ప్రణాళికలను మదిలింపు చేసుకోవడానికి ఒక మంచి సమయం అని చెప్పాలి. పెళ్లి తాలూకా నిజమైనటువంటి పారస్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు అయితే తెలిసి రానుందండి. ఇక ఈరోజు అయితే మంచి మిత్రులు మిమ్మల్ని ఎప్పటికీ కూడా వదులుకునేటువంటి విషయాలను అయితే తెలుసుకోలేకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.